ఐతారం చికెన్ మటన్ దుకాణాలకు బగ్గ లైన్లు కడతారు. పండుగలు పబ్బాలు వచ్చినా ఫస్ట్ అటు దిక్కే చూస్తారు. కానీ ఇయ్యాల మాత్రం ఏ ఇంట్లో చూసినా చేపల కౌసే. పొద్దుగాలనే మార్కెట్లకు పోయినరు. పులుసు పెట్టినా ఫ్రై చేసినా మస్తు ఉంటుంది. మరి మా ఇంట్లో ఆరానుకోపారి తెస్తూనే ఉంటాం అంటారా? ఏడాదంతా తినుడు ఓ లెక్క, ఇయ్యాల తిన్నది ఇంకో లెక్క. మరి ఎందుకో తెలుసు కదా, మురకశిల అంటేనే చేపలు. మరి చెర్ల చాపలు దుంకినట్టే ఉన్నదుల్లా ఇయాల ముషీరాబాద్ మార్కెట్ అయితే పట్నంలా ఇదే పెద్ద మార్కెట్ ఆయే. మిర్గెం నాడు బగ్గ గిరాకుంటదని రవ్వలు, బొచ్చలు, కొర్రమట్టలు, బంగారు తీగలు, సందమామలు, పాంప్లెట్లు, పర్కలు, బొరకలు తీరొక్క చాప దిగింది. గీ అన్న చూడుర్రి ఎంత పెద్దది పట్టిండో. ఇంటోళ్ళంతా 3 రోజులు తినచ్చు పో. అక్క కూడా పెద్ద సాపే పట్టింది. చిన్నవి పెద్ద ఎంతే అంటే అంతే. కడమై రేట్లు మామూలే గాని కొర్రమట్టలే కిలో 500. కొర్రమట్టలు తీసుకున్నాము 500 రూపీస్ పర్ కేజీ. 2 కేజీస్ తీసుకున్నాము. మిరిగెం నాడు చేపలు తింటే పేయికి మంచిదని మనోళ్ళ నమ్మిక. ఇలా చేపలు తినాలని మన పెద్దవాళ్ళ నుంచి ఉంటది కదా, తినాలని మేము నల్లకొండ నుంచి వచ్చినాం తీసుకుందామని. ఆనల్వడి వాతావరణం చల్లబడ్డది కదా, సర్దులు పడిశాలు మోపైతాయి. అదే చేపలు తింటే పేయికి గర్మి రోగాలు నొప్పులు కొట్టుకోబోతాయి అని చెప్తుంటారు. ఈ మార్కెట్లనే కాదుల్లో ఏడ చూసినా చేపల జాతర ఇయ్యాల. కిలలకు కిలలు కొంటపోయిండ్రు ఒక్కొక్కరు. మంచిగా పులుసు పెట్టుకోవచ్చు, కమ్మగా ఫ్రై చేసుకోవచ్చు. శనారం పుట్ట తిననోళ్ళు ఐతారం సుత గుమ్మచ్చు. ఇక రాత్రి ఇంగువ బెల్లం తిన్నరు పేయికి మంచిదని.